హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. జేఈ మెయిన్స్ 2025కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు పబ్లిక్ నోటీస్ 28 అక్టోబర్ 2024 అని ఉంది కదా. సో దీనికి సంబంధించిన జేఈ మెయిన్స్ 2025కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అలాగే అన్నీ ఇక్కడ చూడొచ్చు. మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అలాగే మనకి ఇది జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించిన పేపర్ యొక్క డీటెయిల్స్, సో ఎగ్జామ్ టైమింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ఒక్కొక్కటిగా అన్నీ చెప్తాను. సో ఛానల్కి దోషినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా జేఈ మెయిన్స్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంటే కనుక. సో ఇక్కడ చూడొచ్చు మీరు 28 అక్టోబర్ నుంచి 22 నవంబర్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఫీ పేమెంట్ చేయడానికి అయితే 22 నవంబర్ రోజే 11:50 PM వరకు ఉంది. సో ఒకవేళ అప్లై చేసి పేమెంట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఆ రోజు 11:50 PM వరకు ఛాన్స్ ఉంటుంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మీకైతే ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది అనేది అయితే అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, సో 3 days బిఫోర్ ఎగ్జామినేషన్, మీకు ఎగ్జామ్కి ముందు 3 days ముందు మీకు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 22 జనవరి నుంచి 31 జనవరి లోపు ఇక్కడ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో దానికంటే 2-3 days ముందు మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ అయితే 22 నుంచి 31 జనవరి వరకు మధ్యలో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ సెంటర్ అండ్ డేట్ అవన్నీ అయితే అడ్మిట్ కార్డ్లో మీకు మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ కీ రెస్పాన్స్ అవి అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి రిలీజ్ చేస్తారు. అండ్ వెబ్సైట్ అయితే ఇది జేఈ మెయిన్స్ వెబ్సైట్. అండ్ రిజల్ట్స్ వచ్చేసి 12 ఫిబ్రవరి రోజు మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది అన్నమాట ఈ సెషన్ యొక్క ఫస్ట్ సెషన్ యొక్క జనవరి సెషన్ యొక్క టోటల్ టైం టేబుల్ యొక్క వివరాలు అయితే. సో ఇది ఎగ్జామ్ మీరు 13 లాంగ్వేజెస్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ చేస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడొచ్చు. పేపర్ 1 బీటెక్ వాళ్ళకి అంటే ఎంపీసీ వాళ్ళకి, పేపర్ 2 కూడా ఈ బీఆర్క్ చేసే వాళ్ళకి, పేపర్ 2B అయితే బీ ప్లానింగ్. సో ఇది మీకు తెలుసు అనుకుంటాం. సో మనకు సంబంధించి అయితే సెక్షన్ ఏలో 20, సెక్షన్ బిలో 5 ఇలా ఉంటాయి. మనకి మార్నింగ్ షిఫ్ట్ అయితే 9 AM to 12 PM ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ అయితే 3 PM to 6 PM ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ అండ్ సో ఈ ఎగ్జామ్ ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక, సో ఇక్కడ మీరు జేఈ మెయిన్స్ అనే వెబ్సైట్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫర్ జేఈ సెషన్ 1 అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ లింక్ టు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఆన్లైన్ రిజిస్టర్ క్యాండిడేట్ సైన్ ఇన్ అని వచ్చింది కదా. సో అక్కడ మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ జైన్ స్టెప్స్ టు అప్లై ఆన్లైన్. సో న్యూ రిజిస్ట్రేషన్, మీరు ఆల్రెడీ రిజిస్టర్ లేదు కాబట్టి సో న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. చేయగానే మనకి నెక్స్ట్ ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ రాగానే సో మీరు ఏం చేయాలంటే సో డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంది కదా, సో అది డౌన్లోడ్ చేసి మీరు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోవాలంటే చదువుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. సో ఫీ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. జనరల్ వాళ్ళకి 1000, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 900, మేల్కి, ఫీమేల్కి 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 మేల్ ఫీమేల్కి ఉంది. సో ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ అయితే కనుక మీకు ఇక్కడ కింద ఒక టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఆ టిక్ మార్క్ పెట్టి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం మీరు ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్
ఆఫ్ బర్త్, జెండర్, క్యాండిడేట్స్ నేమ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్గా మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్ ఏంటి, లొకాలిటీ, కంట్రీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. మెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ పెట్టండి, లేదంటే మళ్ళీ ఎంటర్ చేయండి పర్మనెంట్ అడ్రస్కి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరైతే జనరేట్ చేసుకోండి. తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఇలా మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సో మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని ఏమన్నా డీటెయిల్స్ తప్పు ఉంటే కనుక ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ చేసుకోండి, లేదంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేయండి. సో మీకు ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ మళ్ళీ ఇలా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేయండి. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే దానిపైన క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే నెక్స్ట్ ఇన్కంప్లీట్ ఉంది. సో అండ్ ఫీ పేమెంట్ కూడా ఇన్కంప్లీట్ ఉంది కదా. సో మీరు ఆ అప్లికేషన్ నెంబర్ అనేది నోటెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో పర్సనల్ డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ నేము, జెండరు ఇవన్నీ మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్టిక్, మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఐడెంటిటీ టైప్ డీటెయిల్స్లో సో మళ్ళీ సెలెక్ట్ చేసి అయితే మీరైతే చూస్ చేసేయండి. చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఇలా రావడం జరుగుతుంది. సో మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మళ్ళీ ఒకసారి 2 times ఆధార్ కార్డ్ నెంబర్ చేసి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారు, బీటెక్కి అప్లై చేస్తున్నారా, బీఆర్కి అప్లై చేస్తున్నారా, సో ఏదైతే అది టిక్ పెట్టండి, ఏదైనా ఒకటే. సో ఇక్కడ 3 టిక్ పెట్టున్నాయి, ఏదైనా ఒకటి టిక్ పెట్టి సెషన్ 1 టిక్ పెట్టి సో కంప్లీట్గా సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఈ మీరు సెంటర్ ఎక్కడ కావాలనేది అయితే టిక్ పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరిదైనా మీ ఫాదర్దైనా ఎవరిదైనా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది కదా. సో డాక్యుమెంట్ అప్లోడ్లో మీ ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాక్సిమం సైజు 300 KB లోపే ఉండాలి, మినిమం 10 KB పైనే ఉండాలి. సో ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీ ఉంటే వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఉంటే. అండ్ 10th క్లాస్ సర్టిఫికెట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 అయితే అప్లోడ్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సో అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ఫామ్ అయితే. సో నెక్స్ట్ పేమెంట్ అయితే అడుగుతుంది. సో ఫీ పేమెంట్ అనేది ఉంటుంది, అందులో మీరు స్కాన్ చేసి ఫీ పేమెంట్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే JEE Mainsకి సంబంధించి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.